సమరం భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కాని మనం ఏఐ టెక్నాలజీతో మనుషుల్ని పోలిన మనుషుల్ని, స్వరాలను పోలిన స్వరాలను సృష్టిస్తూ డీప్ ఫేక్ మాయాజాలం ఎలా పనిచేస్తుందో, ఎలా మోసగిస్తుందో తెలుసుకుందాం. ఇదివరకు జనం కోసం మనం అనేవారు, ఆ తరువాత మనం కోసం మనమని కూడా చాలా ముఖ్యమని భావించేవారు. ఇప్పుడు మనం కాని మనం జనాల్ని మోసగించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ హవానే. అయితే ఈ పరిజ్ఞానాన్ని కొందరు తప్పుదోవన నడిపిస్తూ తమ స్వార్థానికి ఉపయోగిస్తూ నేరాలకు పాల్పడుతూ సవాల్ విసురుతున్నారు. వాయిస్ క్లోనింగ్, డీఫేక్, చాట్బాట్, ఫిషింగ్ వంటి టూల్స్ యాప్ను ఉపయోగించి తేలికగా మోసాలకు పాల్పడుతున్నారు. వీటి వల్ల అప్రమత్తత అత్యంత అవసరమని మరోసారి నిరూపిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా గొంతులు వీడియోలను ఏఐ ఆధారంగా సృష్టించి ఇటీవల ఓ వ్యక్తి తెలంగాణ, ఏపీ నేతలకు టోకరా వేశాడు. ఈ మధ్యకాలంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, నటుడు అమితాబ్ బచ్చన్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరుల ఏఐ ఆధారిత వీడియోలు బయటకు వచ్చాయి. కొందరు వీటిని సృష్టించి పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు 1-2 కాదు, చాలానే ఉన్నాయి. ఏఐ సాయంతో ఎవరి ముఖాన్నైనా వీడియోలో అతికించవచ్చు. హావభావాలను, పెదవుల కదలికలను ట్రాక్ చేసి అవి అసలైనవిగా చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే రీతిలో ఫోటోలను కూడా అసభ్యకరంగా రూపొందిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. ప్రముఖుల వీడియోలను డీఫేక్ సాయంతో తమకు అనుకూలంగా సృష్టిస్తున్నారు. పలు సందర్భాలలో మాట్లాడుతున్న మాటలకు, నోటి కదలికలకు సరిపోలకపోవడం, అసహజంగా అనిపించడం, అసహజంగా కళ్ళు మూయడం, తెరవడం, లైటింగ్లోనూ తేడాలు కనిపిస్తాయి. ముఖంపై వెలుతురు, నీడ బ్యాక్గ్రౌండ్తో సరిపోలకపోవడం, ముఖం చుట్టూ అంచులు ఫ్లిక్కరింగ్ అవడం గమనించవచ్చు. అలాగే ఫ్లాట్గా స్వరం వినిపించడం, గొంతులో సహజంగా కనిపించే ఎటువంటి భావోద్వేగాలు ఉండకపోవడం గమనించాలి. ఆడియో, వీడియో మధ్య కొన్ని సెకన్ల తేడా ఉంటుంది. సంభాషణలో అసహజమైన విరామాలు, మాటలు యాంత్రికంగా బట్టి పట్టినట్లుగా ఉంటాయి. ఇంకా ఇలాంటి వీడియోలలో యాంత్రిక ప్రవర్తన స్పష్టంగా కనపడుతుంది. ఎలా అంటే తలను అస్సలు కదపకపోవడం, ఎందుకంటే ముఖంలోని లోపాలు బయటపడకుండా ఉండేందుకు తలను స్థిరంగా ఉంచుతారు. ఇక అప్పటికప్పుడు చెప్పిన పనులు చేయకపోవడం, తల పక్కకు తిప్పడం, ఏదైనా వస్తువును చూపించమంటే చూపించలేకపోవడం వంటి లోపాలను మనం నమోదు చేయాలి. వీటి ద్వారా మనం అది డీప్ ఫేక్ వీడియోనా అని గుర్తించవచ్చు. దేశంలో దాదాపు 72% సంస్థలు గత ఏడాది ఏఐ ఆధారిత దాడుల బారిన పడ్డాయని ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది. ఇందులో 70% సంస్థలు గతంతో పోలిస్తే 2 రెట్లు, 12% సంస్థలు ఏకంగా 3 రెట్లు ఏఐ మోసాల బారిన పడ్డాయి. 21% సంస్థలకైతే ఈ తరహా దాడులు, మోసాలు కనీసం గుర్తించగలిగే సామర్థ్యం కూడా లేకపోవడం గమనార్హం. ఏఐ ఆధారిత సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవి పోలీసులకు, సాధారణ ప్రజలకు సవాల్ విసురుతున్నాయి. వీడియోలను మరింతగా తరచి చూస్తే మనం క్రితం చెప్పుకున్న లోపాలను సరిగ్గా గమనించవచ్చు. వీటి ద్వారా నకిలీనా, అసలా అని కనిపెట్టవచ్చు. డీఫేక్ వీడియోల ద్వారా డబ్బు పంపడం అనేది, లేదా వ్యక్తిగత సమాచారం ఇవ్వమని ఒత్తిడి చేయడం అనేది జరుగుతుంది. ఈ నేరాలపై విస్తృతంగా అవగాహన పెరగాలి. వీటిని రూఢి చేసుకున్న తరువాతే విశ్వసించాలని అందరికీ తెలియాలి. ఈరోజు మనం కాని మనం డీఫేక్ వీడియోలతో జరుగుతున్న మోసాల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం
మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.